హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు గోబీ మంచూరియన్ ఈజీగా ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసేది కూడా చాలా ఈజీగానే చేసుకుంటాం. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా క్యాబేజ్ తీసుకున్నామండి. ఇట్లా బాగా కొద్దిగా పెద్ద తురుముడు ఉండే దాంట్లో బాగా తురుముకోవాలి. మరీ పొడిగా లేకుండా కొద్దిగా ఉంటే బాగుంటుందండి. మంచిగా ఇట్లా తురుముకోవాలి. అంతా తురిమేసుకున్నాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటామండి. సాల్ట్, మిర్చి పౌడర్ వేసుకుంటాం. ఇప్పుడు మైదా కార్న్ఫ్లోర్ రెండు సమంగా తీసుకొని వేసుకున్నామండి, ఒక్కొక్క కప్పు. ఇప్పుడు వచ్చి ధనియా పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం వాటర్ ఏమి వేయనక్కర్లేదండి. క్యాబేజీలోనే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే ఇట్లా కలుపుకోవాలి. ఆ వాటర్ గట్టిపడేంత వరకు కొంచెం ఈ పిండిలో యాడ్ చేసుకోవచ్చు, మైదా కార్న్ఫ్లోరు. బాగా ఇట్లా గట్టిగా ఇట్లా కలుపుకోవాలి. కలిపేసుకున్నామండి. ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాం. ఇది డైరెక్ట్ ఆయిల్లో కానీ వేసుకోవచ్చండి. కానీ ఇట్లా ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం భయపడే వాళ్ళకి ఇట్లా ప్లేట్లో వేసి కానీ మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చండి ఇట్లనే. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుంటాం. ఇట్లా అన్నీ బాగా ఇట్లా ఫ్రై అయినాయండి. తీసి పక్కన పెట్టుకుంటాం. బాగా నూనె మంచిగా మరిగించుకోవాలండి. బాగా కాగుతుంది. ఆ కాగే నూనెలో ఇప్పుడు మనం చేసి ఉంచుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుంటాం ఒక్కసారి. ఇప్పుడు ఇట్లా వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నీ. ఫ్రై అయిపోయినాయండి, తీసి పెట్టుకుంటాం పక్కన. ఇప్పుడు ఒక పెనం తీసుకున్నాము. ఇట్లా ఇనుము కడ అయితే చాలా బాగా వస్తుందండి ఆ కలర్. కానీ పెనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. బాగా పొగలు వస్తుంది ఆయిల్. అందులోకి ఉల్లిపాయలు వేసుకుంటాం, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటామండి. ఇది ఫుల్ ఫ్లేమ్ పెట్టి చేసుకుంటాము. సోయా సాస్ వేసుకున్న, వినిగరు, చిల్లీ సాస్ వేసుకుంటామండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటాము. ఈ వాటర్ మనకి ఎంత కావాలో అంత వేసుకొని మంచిగా ఇట్లా ఉడకాలండి. వాటర్ మంచిగా మరగాలి. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకున్నాం, సాల్టు. ఇప్పుడు ఈ మసాలా వాటర్ బాగా మరిగించుకుంటాము. ఇట్లా మరుగుతుండేటప్పుడు మనం ఈ గోబీ చేసుకున్నాం కదా, ఇవి వేసేసుకుంటాం. ఇవి వేసే నీళ్ళంతా ఇంకేంతవరకు బాగా ఇట్లా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటాం. నీళ్ళంతా మరిగినాయండి బాగా. ఇట్లా మనకి గోబీ రెడీ అయిపోయింది. గోబీ మంచూరియన్ చాలా టేస్టీగా. కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాం. మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. వేడివేడిగా గోబీ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.